మార్నింగ్. ముందుగా మన బీపీసీ వెంకటరెడ్డి మహిళంత సంస్కృతి గుర్తులు మణిరెడ్డి గారికి, అలాగే మా బీపీసీ మా టీమ్ లీడర్ విల్సన్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ బీపీతో నాకు ఛాన్స్ ఇచ్చినందుకు. ఆల్రెడీ అని సార్ మొత్తం చెప్పారు, మా దగ్గర పవన్ గారు మొత్తం చెప్పారు. సో నేనేమైనా పవన్ మిస్ అయ్యి చెప్తాను. సో నాకు అర్థమైంది ఏంటంటే, ముందు మనకి ఆల్రెడీ ఇది MN16 సార్ చెప్పినప్పుడు. సో మనకి వైజాగ్ నుంచి వస్తుంటే మనకి ఇక్కడ కంప్లీట్ ఉంటుంది కంప్లీట్ అవ్వతుంది. సో కంప్లీట్ దాటిన వెంటనే మనం ఇలాగా ఇది శ్రీకాకుళం రోడ్ మళ్ళీ చేస్తుంది, ఇది వైజాగ్ రోడ్. ఈ కంప్లీట్ దాటిన వెంటనే మనం ఫస్ట్ నుంచి కోరుమూరు గేట్వే ఐడియా ఉంది కదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ జంక్షన్ అవుతుంది. ఎక్కువ జంక్షన్ నుంచి ఇలా వెళ్ళిపోతే కోరుమూరు గేట్వే అండి, ఇది అందరికీ తెలుసు. ఈ ట్రంపెట్ మనం దాటినంటే ఇక్కడ మనకి సీమిత్ర వాళ్ళది కోస్తానికి ఒక నిలబడి ఉంటుందండి. సో మనకి ఏంటంటే ఈ లొకేషన్కి మనకి సేమ్ మనం ఎప్పుడైతే మన ఏదో హబ్కి ఎలా వెళ్తామో అలాగే రావాలండి. అంటే మన కోల్ఫీల్డ్ దగ్గర కట్ అయిపోవాలండి. సో కోల్ఫీల్డ్ దగ్గర కట్ అయిపోయి అలా కొంచెం ముందుకు వచ్చామనుకోండి. సో ముందుకు వస్తే మనకి సవరవీళ్ళ కన్నా ముందు మనకి ఇక్కడ మన మన అమలాం అని చెప్పి ఉంటుంది కదండి. మనం పాత బీబీజీ ప్రాజెక్టు ఆ రూట్ ఎలాగైనా మనం ఏదో ఒకటి ఎలా వెళ్తామో అలా వెళ్ళిపోయి సవరవీళ్ళ కన్నా ముందు మనకి ఆల్రెడీ చాలామంది అక్వారం కోరుమూరు గేట్ వెళ్ళే ముందు ట్రంపెట్ దాటినట్లే కొంతమంది ఇప్పుడు మన అప్పలరాజు గారు అందరూ చెప్పినట్లు ఇది మట్టి రోడ్ అండి. సో మట్టి రోడ్డు చాలా చిన్నది ఉంటుంది. మన మ్యాప్లో సార్ 60 ఫీట్ రోడ్ చెప్తారు కానీ అక్కడ గ్రౌండ్ రియాలిటీ 20 ఫీట్ ఉంటుంది ప్రస్తుతానికి. నేను ఆల్రెడీ ఇది సార్ ఫిల్ చేస్తానన్నారు. ఈ రోడ్ ఏంటంటే మనకి ఎగ్జిస్టింగ్ ప్రాజెక్టు దీని పక్కన ఎలా వెళ్తే అప్పలరాజు గారు చెప్పారు రాజేంద్ర వల్ల ఒక ప్రాజెక్ట్ ఉంటుంది. అలాగే దీని పక్కన శ్రీ సిటీ అని చెప్పి ఇది ఒక ప్రాజెక్ట్ ఉంటుందండి. సో దీని పక్కనే మన హరిరెడ్డి సార్ చెప్పారు. సో అందరికీ తెలిసింది మామిడి తోటలు ఇదే కదా సార్. సో ఈ మామిడి తోట మనకి మొత్తం చుట్టుపక్కల అంతా కలిపి 100 ఎకరాస్ అండి. సో ఈ మామిడి తోటకు సార్ ఏం చెప్పారంటే మనకి దీనికి రోడ్డు జస్ట్ ఇలా ఇది NA16 నుంచి మనకి 60 ఫీట్ రోడ్ ఇస్తారన్నారండి సార్. ఇప్పుడు మనం ఏదైతే చిన్న రోడ్డు అంటున్నామో అది 60 ఫీట్ రోడ్ మాస్టర్ ప్లాన్. దాని తర్వాత ఇంకో 60 ఫీట్ రోడ్ అయితే ఈ 2 60 ఫీట్ రోడ్లు ఉంటేనే దీనికి ఐడెంటిటీ. లేదంటే ఈ మామిడి తోటకి వెళ్ళడానికి కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే ఈ పక్కనే చెరువులు, పక్కనే ఊరు, అంగన్వాడీ స్కూల్. ఇది ఎగ్జాక్ట్గా లొకేషన్ వచ్చేటప్పటికి మనకి నాలుగుపేట విలేజ్ అని వస్తుందండి. సో మనకి తెలియని వాళ్ళకి ఎప్పుడైనా మనం అక్వారం వెళ్తున్నప్పుడు రైట్ సైడ్ చూస్తే లెఫ్ట్ సైడ్ కోల్డ్ ఫారాలు ఉంటాయండి. కోల్డ్ ఫారాలకు ఆపోజిట్లో మనకి విశాఖ డైరీ వాళ్ళది బల్క్ డ్రగ్ సెంటర్ ఉంటుందండి. అంటే మన పాల కేంద్రం అంటారు కదండి. సో పాల కేంద్రానికి ఎగ్జాక్ట్గా బ్యాక్ వస్తుందండి. సో ఇది 2 60 ఫీట్ రోడ్లు. ఇక్కడ మన లేఅవుట్లోనే 50 ఫీట్ రోడ్ ఇస్తారన్నారండి సారు. సో ఈ 50 ఫీట్ రోడ్ ఇచ్చాక సో సార్ చెప్పడం ఏంటంటే 50 ఫీట్ రోడ్ ఇచ్చిన వెంటనే సో ఇక్కడ నుంచి మనకి లేఅవుట్ స్టార్ట్ అవుతుందండి. సో ఇదంతా 100 ఎకరాల లేఅవుట్. ఈ రోడ్డుకి ఇలా ఇచ్చుకోవడం ఇది మనకి ఫేజ్ 4 అని చెప్పారండి, 20 ఎకరాస్. నెక్స్ట్ ఇది మనకి PC2 అని చెప్పారండి, అంటే కమర్షియల్ బ్లాక్, అంటే 60 ఫీట్ రోడ్ ఫేసింగ్ ఇది. సో ఇదంతా కలిపి ఇలా చెప్పారండి. నెక్స్ట్ దీని పక్కన మనకి ఫేజ్ 1 అండి, 12 ఎకరాస్ అని చెప్పారు. దీని తర్వాత మనకి ఫేజ్ 2 మనకి 7 ఎకరాస్ చెప్పారండి. సో ఇది మొత్తం 5 ఫేజ్లో వేస్తున్నారండి. సో దీనికి మనకి ఆల్రెడీ ఏరో హబ్కి ఏ ఫెసిలిటీస్ చెప్పామో. సో ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ జస్ట్ బ్యాక్ సైడ్ నుంచి ఇలాగ మనం వెళ్తే ఈ రోడ్డు మనకి దేనికంటే టచ్ అవుద్ది. మనకి ఆల్రెడీ పాత ఎగ్జిస్టింగ్ లేఅవుట్స్ వేరే కంపెనీ వాళ్ళవి మనకి స్వాతి వాళ్ళ లేఅవుట్లు ఎక్కువ ఉంటాయండి. అక్కడ MLA టౌన్షిప్ అని చెప్పి ఒకటి ఉంటుంది. సో బ్యాక్ సైడ్ లేఅవుట్ అది ఒక 200 ఎకరాస్. అలాగే దీని పక్కనే మనకి ఇది 2 రెవెన్యూ కలిసి ఉంటాయండి. ఒకటి అమటం రాయవలస, నెక్స్ట్ మనకి
భోగపురం నుంచి రైట్కి వెళ్తే మనకి పాత మన చరణ్ గ్రూప్ లేఅవుట్లు ఉంటాయండి. అది ఇది కలిపి చుట్టుపక్కల కొన్ని లేఅవుట్లు ఉంటాయండి. సో ఈ లేఅవుట్ నుంచి ఈ లేఅవుట్ వెళ్ళి మనం షార్ట్ కట్లో వెళ్తే జస్ట్ ఒక 4 ఎకరాస్లో మనకి ఈ కుడిపోల్స్ రోడ్ ఉంది కదండి. సో ఈ రోడ్డుకి మనం టచ్ అవుతామండి. గమ్సిటీ రోడ్కి గమ్సిటీ రోడ్ ఉంది కదండి. గమ్సిటీ రోడ్ ఎక్కడంటే మనకి కొంచెం రెడ్డికల్చర్ ముందు వరకు టచ్ అవుతుంది. అంటే ఎయిర్పోర్ట్కి టెర్మినల్ రోడ్డుకి షార్ట్ కట్ ఎగ్జాక్ట్ కరెక్ట్గా రోడ్డు పడితే మన సార్ అన్నట్లు ఎన్ని లేకుండా దీనికి ఇలా మెయిన్ రోడ్డు వస్తే ఒక 3 kmలోనే మనకి ఎయిర్పోర్ట్ టెర్మినల్ వెళ్ళిపోతుంది. సో దీనికి మనకి మెయిన్ ఆల్రెడీ సార్ చెప్పినట్లు ఏంటంటే మనకి ఇది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రేపు ఓపెన్ అయిన తర్వాత దీనికి దగ్గరలో ఉన్న మెగా గేటెడ్ కమ్యూనిటీలు మనమే ఉన్నాయండి. ఒకటి లెఫ్ట్లో ఒక 6 km వెళ్తే మన ఏరో డెస్టినీ ఉందండి. అలాగే రైట్ సైడ్ మనకి ఇది అవుతుందండి. సో నెక్స్ట్ మనకి ఏరో వరకు మనం ఆల్రెడీ ఎక్కువ ఎకరాస్ ఉన్నాయని చెప్పాం, కానీ ప్రస్తుతానికి అది ఎన్ని ఎకరాస్ ఉందో తెలియదు, కానీ ఇదైతే మాత్రం 100 ఎకరాస్ ఉందండి. సో మనకి భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెన్ అయినా ఇంకో 2-3 years మనం మార్కెట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఓబరాయ్ హోటల్స్ ఇంకా కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవ్వలేదు, ఇది అవ్వడానికి టైం పడుతుంది. అలాగే తాజ్ విమాన హోటల్స్ అంటే వీళ్ళు 3 కడుతున్నారు. సో ఇవన్నీ అయినప్పటికీ మనకి మినిమం 2 years పడుతుందండి. ఆల్రెడీ ప్రైజెస్ సార్ ఇప్పుడు మనకి 23,000 చెప్పారు, కానీ మనకి చుట్టుపక్కల ఈ ఎయిర్పోర్ట్ మెయిన్ రోడ్ కాకుండా మొత్తం మార్కెట్ ఎక్కువ. అక్కడ మనకి సన్ డ్రైవ్ ఉంది ఆల్రెడీ 28,000 దాటి 29,000 అమ్ముతున్నారండి. అలాగే శాండీ బీచ్ వాళ్ళు కూడా మనకి 30,000 అమ్ముతున్నారండి. సో ఈ 2 తర్వాత నెక్స్ట్ ఈ రూట్లోనే మన ప్రాజెక్ట్ ఏరో హబ్ అనేది ఆల్రెడీ మేమే మన కంపెనీ అమ్మడమే. అంతకుముందు ఇప్పుడు ప్రజెంట్ నెక్స్ట్ పే చేస్తే 25,000 చెప్తున్నారు, ఇప్పుడు ప్రజెంట్ 22,000 ఉంది. సో ఇదే ప్రైస్కి మనకి మిగతా పెద్ద కంపెనీలు ఆల్రెడీ ఇది సన్ డ్రైవ్ వాళ్ళు శాండీ బీచ్ టచ్ చేశారు కాబట్టి దీనికి జస్ట్ ఒక 3 kmలోని ఈ ప్రాజెక్ట్ ఉంది కాబట్టి సో 100% మనకి ఫ్యూచర్లో ఈ ప్రాజెక్టు అంటే మనకి ఎక్కువ మన మిగతా ప్రాజెక్టు గోకుల్ గేట్వే, గోకుల్ హిల్స్ ఎలా అయితే మనం ఎక్కువ అన్నామో ఈ 100 ఎకరాస్ ఫేజ్ 5 వరకు ఆల్రెడీ టీఆర్పీలు 3 వచ్చాయని చెప్పారు సార్. సో ఆల్రెడీ టీఆర్పీ వచ్చాయంటే మనకు హ్యాపీగా అది ఎంపీ వస్తే గ్యారెంటీ ఉంది కాబట్టి సో మన ప్రజెంట్ ఏరో డెస్టినీ మన గవర్నమెంట్స్ ఫోకస్ పెట్టుకుంటే సార్ అన్నట్లు మన 100 plots కానీ ఇచ్చి ఉంటే మన లైఫ్ బాగుంటుంది. అలాగే సార్కి మంచి పేరు వస్తుందండి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే చిన్న కరెక్షన్ ఇది